పెట్టకూడదు కాబట్టి ఆ ఉపమా అన్న నాకు ఇష్టం లేదు కాబట్టి నా మీద పెట్టుకున్నాను. అందుకని నరుడికి ఎటువంటి దైన్యం ఉంటుందో, ఎంత బాధపడతాడో అలాగే మాట్లాడాడు రాముడు కూడా. నిజంగా అందుకే రాముడిని, రామాయణాన్ని శ్రీ మహావిష్ణువుగా చూస్తే మీకు ఇది ఎలా వస్తుంది? మీకు ఎప్పుడైనా అటువంటి దైన్యం అనిపించింది అనుకోండి, నేను ఎంతటి వాడిని రా, రాముడు అంతటి వాడు, ఎంత కష్టపడ్డాడు రా మహానుభావుడు, నా కష్టమైన కష్టం ముందు ఏం కష్టం రా, తళుక్కును మెరుస్తాయి దైన్యంతో శ్లోకాలు. ఒకసారి అరణ్యకాండలో మెరిసింది ఇలాంటిదే. రాజ్యాహీనో అని, రాజ్యమా పోయింది, భార్యనా అపహరించారు అని, ఇదిగో రాజ్యాధ్రంసో వనేవాస సీతానష్టో హతోద్విజ ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అని ఆ రోజున అన్నారు. అలాగే ఇవ్వాలంటున్నారు మళ్ళీ. అనాథో హృతరాజ్యోయం, నేను అనాథని, నా రాజ్యమా పోయింది, రావణేన చ దర్శిత, రావణుడా అవమానించాడు, దీనో దీనుణ్ణి, దూరగృహ, ఇంటికి చాలా దూరంలో ఉన్నాను, ఎవ్వరూ ఉపకారం చేసేవాళ్ళు లేరు, కామీమాం చేయవ, నేను ఇవాళ భార్యని పొందాలనేటటువంటి స్థితిలో ఉన్నాను, చైవ శరణంగత, ఆ సుగ్రీవుణ్ణి శరణు వేడాను, అయినా నాకు ఉపకారం చేయట్లేదు. ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వనరరాజస్య పరిభూత పరంతప. ఎప్పుడైతే దైన్యం వచ్చిందో అందులోంచి నా శక్తిని అవతలవాడు కనిపెట్టట్లేదని కోపం కూడా వస్తుంది. కోపం వచ్చి వెంటనే నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే, ఏమో అనుకుంటున్నాడు, నన్నింత చిన్న చూపు చూస్తున్నాడు, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని వెంటనే చూడండి కోపం వచ్చేసి మాట్లాడేస్తారు. అలా రాముడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ కారణాల వల్లే లక్ష్మణ నన్నింత అవమానిస్తున్నాడు సుగ్రీవుడు, కానీ నన్ను అవమానిస్తే ఊరుకుంటున్నాను అనుకుంటున్నాడేమో. సకాలం పరిసంఖ్యాయం సీతాయా పరిమార్గణే కృతార్థ సమయం కృత్వా దుర్మతిర్నావబుజ్యతే. మాట మారుతోంది. దుర్మతి ఆ సుగ్రీవుడు మరిచిపోయాడు చేసుకున్న వడంబడిక. సీతను ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, కానీ ఇవాళ చేసిన ప్రతిజ్ఞ స్మరించడం లేదు. తం ప్రవిశ్యచ కిష్కింధాం బ్రూహి వానర పుంగమం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్ మమ. గ్రామ్య సుఖాలను అనుభవిస్తున్నాడు, భార్యలతో కలిసి కామాన్ని అనుభవిస్తున్నాడు, మిత్రుడి మాట జ్ఞాపకానికి రావట్లేదు. అధ్యనాముపపన్నానాం పూర్వంచాప్యుపకారిణాం ఆశాం సంసృత్యయో హంతి సలోకే పురుషాధమః. ఎవడైతే చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో వాడు పురుషాధముడని చెప్తోంది శాస్త్రం. శుభం వాజిది వా పాపం యోహి వాక్యముదీరితం సత్యేన పరిగృహ్ణాతి సవీర పురుషోత్తమః. గబుక్కుని సత్యమే తెలిసి పలకచ్చు, తెలియక పలకచ్చు. ఒక మాట నోటి వెంట వచ్చేస్తే ఇంకా మాటకి ఎవడు కట్టుబడిపోతాడో అలా కట్టుబడిపోయినటువంటి వాడు పురుషోత్తముడని చెప్పుకుంటున్నారు. కృతార్థానాం మిత్రాణాం న భవంతి ఏ తాన్ నృతానపి క్రవ్యాదాహ కృతాఘ్నాన్వపభుంజతే. తమ పనులు పూర్తి చేసేసుకుని తన మిత్రులకి అక్కర రాకుండా, వారి ముఖం కూడా చూడకుండా జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి వాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరం తినడానికి ఇష్టపడవు. అందుకని ఇవాళ అటువంటి కృతజ్ఞతా లక్షణంతో ప్రవర్తిస్తున్నాడు. అందుకని నా గురించి మరిచిపోయాడు. నూనం కాంచన పృష్ఠస్య వికృష్టస్య మయారణే ద్రష్టుమిచ్చటి చాపస్య రూపం విద్యుత్ గణోపమం. నేనే కోదండాన్ని చేతిలో పట్టుకుని మళ్లీ బంగారు వంపు కలిగినటువంటి బాణాన్ని కోదండమునకున్నటువంటి నారికి సంధించి విడిచిపెట్టిన రోజున కిష్కింధా పట్టణపు పైభాగంలో ఆకాశంలో మెరిసేటటువంటి నా బాణముల యొక్క మెరుపుల గుంపుల్ని చూడాలనుకుంటున్నాడు. నేను మళ్లీ టంకాల ధ్వని చేస్తే సర్వభూతములు వణికిపోయేటట్టుగా చేసే కోదండము యొక్క ధ్వనిని వినాలనుకుంటున్నాడు. ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయావత్స మహాబల మమ రోషస్య యద్రూపం బ్రూయాశ్చైవ విదం వచః. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిన నాడు రాముడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. లక్ష్మణ ఒక్కసారి కిష్కింధలో ప్రవేశించి మా అన్నగారు కోపం వచ్చి చేతిలో కోదండం పట్టుకుని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు. నేను చెప్పానని ఒక మాట చెప్పు. నా సంకుచిత పంథాయన వాలీహతో గతః సమయే తిష్ట సుగ్రీవా మా వాలి పథమన్వగాః. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసెయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒడంబడికకి కట్టుబడడం నేర్చుకోమని చెప్పు. లేకపోతే నీ అన్న వాలి వెళ్లిన మార్గంలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడిపోతున్నాడని చెప్పు. నిన్ను చంపుతానన్నానని చెప్పాడు రామచంద్రమూర్తి. అంత కోపంలో కూడా వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదని చెప్పు. అంటే తండ్రి కొడుకుని దెబ్బలాడుతున్నాడు అనుకోండి, మార్కులు రాలేదని చంపేస్తానండవు, చచ్చిపోతావురే నా చేతిలో అండవు. అమంగళకరమైన మాట నోటి వెంట రాకూడదు. అందుకని అంటాడు, లేరా
నా కోపం చూడాలనుకుంటున్నావా? ఇంతకు ముందు ఒకసారి చిన్నతనంలో మీ బాబాయ్ ఇలాగే ప్రవర్తిస్తే, చదువుకోకపోతే ఆనాడు మీ బాబాయ్యని ఒక్క దెబ్బ కొడితే ఆ దెబ్బ గభాల చెవి మీద తగిలితే ఇప్పటికీ మీ బాబాయ్కి అప్పుడప్పుడు నీరసంగా ఉంటే చెవిలో గుయ్యమంటూ ఉంటుందిరా. ఆ దెబ్బ చప్పుడు ఇప్పటికి పోలేదు బాబాయ్ చెవిలో. అలాంటి అనుభవం పొందాలనుకుంటున్నావా? మర్చిపోయావా? మీ బాబాయ్ చెప్పిన మాటలు మన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు, రే మీ నాన్న కోపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పాడు. మర్చిపోయావురా? ఏమిరా నీ ప్రవర్తన అని అడుగుతాడు తప్ప నీ గూప గుయ్యమనేటట్టు అలాగే కొట్టేస్తాను రా అండవు. అంత కోపంలో కూడా మాటలో అమంగళత్వం లేకుండా మాట్లాడడం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఎంత గొంతంగా మాట్లాడతాడో చూడండి. వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదు, జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పు. ఒడంబడిక మరిచిపోతే ఆ మార్గంలో పంపించేయడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చెయ్యి. ఏకయేవరణే వాలి శరేణ నిహతోమయ క్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సమాంతవం. ఆనాడు ధర్మం తప్పిన వాలిని ఒక్క బాణంతో ఒక్కడే చంపాను. ఈనాడు ధర్మం తప్పినటువంటి సుగ్రీవుణ్ణి ఒకే బాణంతో సపరివారంగా పంపించేస్తానని చెప్పు. ఆ తర్వాత ఇంకెవరు మిగలరు వానరులు. ఆ స్థితి తెచ్చుకోవద్దని చెప్పానని చెప్పు లక్ష్మణ, బయలుదేరు కిష్కింధ అన్నారు. అసలే లక్ష్మణుడు, అన్నయ్య గుహలో కూర్చుని నేను ఇంత దీనుణ్ణిరా, నన్ను ఎవరు పట్టించుకుంటారా అనేటప్పటికే కళ్ళంబట నీళ్ళొచ్చి బయటికి వెళ్లి ముక్కు చీదేస్తున్నాడు, ఉత్తరీయంతో తుడిచేసుకుంటున్నాడు. దాంతో ఇవాళ అన్నయ్య ఎప్పుడు అని మాటలు అన్నాడు. మా అన్నయ్య ఎలా ఉంటాడో కోదండం పెట్టినప్పుడు చూడాలనుందా అడగరా లక్ష్మణ అన్నాడు. అసలు అలా అనకపోతే లక్ష్మణుడు ఊరుకోరా అంటుంటేనే ఊరుకోడు. ఇంకా ఇలా అనేటప్పటికీ ఆయన ఊరుకుంటాడు. ఆయన అన్నాడు, మతిక్షయాగ్రామ్య సుఖేషు సక్త తవ ప్రసాద ప్రతికార బుద్ధి హతోగ్రజం పశ్యతు వీరతస్య నరాజ్యమేవం విగుణస్య దేయం. అన్నయ్య ఎందుకన్నయ్య అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించాడని అనకూడు, నీ వల్ల ఉపకారం చేయించుకుని రాజ్యం పొందాడు. అన్నయ్య ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను సుగ్రీవుడు అన్నాడు అని నధాలయే కోపముదీర్ణ వేగం నిహన్య సుగ్రీవమసత్య మధ్య హరిప్రవీరై సహవాలి పుత్రో నరేంద్ర పత్న్యా నిచయంతరోతు. అన్నయ్య ఇంకా నేను నా కోపాన్ని ఆపుకోలేను, నువ్వు కూడా ఇవాళ ఇలా మాట్లాడావు, నేను చెప్పేస్తాను అన్నయ్య, వెళ్ళి వాలిని నేనే చంపేస్తాను, సుగ్రీవుని నేనే చంపేస్తాను, నీ వరకెందుకు. రాముడైతే ఇలా చంపేస్తానంటాడు, లక్ష్మణుడైతే చంపేస్తాను, చంపేసి ఆ చేత్తో వస్తూ అంగదుడికి పటాభిషేకం చేసేస్తాను. అంగదుడు మాత్రం వెంటనే పంపించేస్తాడు. ఎందుకు ఈ మాట, ఇంకా అంగదుడికి పెళ్లి కాలేదు, పెళ్ళాలు లేరు, మళ్ళీ సుగ్రీవుడు చేసిన తప్పిదం చేయడానికి. అందుకని ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపిస్తాడు, పంపించి సీతమ్మను ద్వేషిస్తాడు. అందుకని అన్నయ్య వెళ్ళి లక్ష్మణుడి ఇప్పుడే నేను వెళ్ళి ఆ సుగ్రీవుణ్ణి హతమార్చేస్తాను. నహివైత్విదోలోకే పాపమేవం సమాచరేత్ పాప మార్గేణ యోహంతి సవీర పురుషోత్తమ. అన్నయ్య నువ్వే చెప్పావు కదా, అలాంటి వాడు పురుషోధముడు అనిపించుకుంటాడని. అందుకని సుగ్రీవస్య ప్రమాదంచ పూర్వజంచాత్మవాన్ బుద్ధాకోపవశం వీర పునరేవ జగామసః. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, అన్నగారి బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచ్చేస్తోంది అన్నయ్య, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను అన్నాడు. అని ఎప్పుడైతే అంత కోపంతో బయలుదేరడానికి సిద్ధపడిపోతున్నాడో, వీడు నిజంగా కిష్కింధలోకి వెళ్ళిపోయి చంపేస్తాడో ఏమిటో ఆ సుగ్రీవుణ్ణి అనుకుని రామచంద్రమూర్తి గబగబా శాంతించి లక్ష్మణుడిని పిలిచి, వరే నాన్న అంత కోపం వద్దురా, నీ చెప్పిన మాట విను, నీకొక్క మాట చెప్తాను అని నేదమద్యత్వయాగ్రాహ్యం సాధూర్తేన లక్ష్మణ తాం ప్రీతిమనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. మనం ఇంతకు ముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా, ఆ స్నేహం జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారిలోంచి మంచి మార్గంలోకి మళ్లించు. అందుకు మాట మాట్లాడాలి కానీ మంచిగా మాట్లాడు, అంతేకాని అంత కోపంతో అలా చంపేస్తాను అవి ఇవి అమంగళకరమైన మాటలు అలా మాట్లాడకూడదు నాన్న, అలా మాట్లాడకు. సామోపహితయా వాచ రూక్షాన్ని పరివర్జయత్ వక్తు మహసి సుగ్రీవం వ్యతీతం కలవర్జయే. ఆ సామంతో మాట్లాడు, పరుషంగా మాట్లాడకు. ఆ సుగ్రీవుణ్ణి మళ్ళీ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయి. యథోక్తకారీ వచనం ఉత్తరం చైవసోత్తరం బృహస్పతి సమోబుద్ధ్య మత్వా రామానుజస్తథ అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ మాట ఇలా చెప్పారో, లక్ష్మణుడు చెప్పినటువంటి మాట సుగ్రీవుణ్ణి మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించరా అని చెప్పినా కూడా లోపల మాత్రం కోపం తగ్గలేదట లక్ష్మణుడికి. ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నట్ట. ఆ కిష్కింధలో ప్రవేశి ఒక నడక మార్గం ఉంది నడిచి వెళ్ళడానికి. ఆ నడక మార్గాన్ని వదిలిపెట్టేసి ఓ అడ్డదారి రోడ్డు పట్టుకున్నట్టు ఎదురుగుండా కనపడుతోంది కిష్కింధ. అంటే తొందరగా వెళ్ళిపోవాలి సుగ్రీవుడి దగ్గరికి. ఎంత కోపం వచ్చేసిందంటే సావాశ్వ కర్ణాంశ్చ తరసా పతయం బహూన్ వర్ణస్య గిరికూటాని ద్రుమానన్యాశ్చ వేగతః శిలాశ్చ సకలీకుర్వాన్ తద్భ్యాంగతి జివాసుకః దురనేక పదం త్యక్త్వా యయౌ కార్యవశాద్భుతం అని గబగబా బయలుదేరి అడ్డదారిలో వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో పెద్ద చెట్టు కొమ్మేదో ఇలా కిందకు వంగింది. నేను ఎడుతుంటే అడ్డొస్తావా అనుకున్నాక అది సాలవృక్షం. దాన్ని మొదలు పట్టుకుని గబగబా పైకి పీకేసి విసిరవడం మనిషి. అలా ముందుకెళ్ళాక వెళ్ళేటప్పుడు అక్కడ సాలవృక్షం కనపడింది, దాన్ని పీకవడం మనిషి.
ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ అశ్వవృక్షం కనపడింది, కర్ణవృక్షం కనపడింది, వాటిని పీకేశాడు. ఒక పర్వతం అడ్డొచ్చింది, దాని శిఖరాన్ని ఓడబెరి కోతరాడేశాడు. మధ్యలో రాయి ఒకటి అడ్డొచ్చింది, దాని కాలుతో ఒక్క తన్నుతున్నాడు. ఇవే ఇవాళ వద్ద సినిమాకి ఆదివారం తప్పకుండా తీసుకెళ్తాను, ప్రైవేట్ వెళ్ళిపోయిన అమ్మ పంపించేస్తుంటే లేదమ్మా ఇవాళ. చకారజ్యాస్వనం వీరో దిశ శబ్దేన పురయన్. కానీ కడుపులో విశేషమైనటువంటి ఆగ్రహం పైకొచ్చింది. ఎందుకని తన అన్న ప్రస్రవణ పర్వతపు గుహలో ఏడుస్తూ పడుకునున్నాడు. ఈయన స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క ధనులతో నూపురముల యొక్క ధనులు వినపడేటట్టుగా సుగ్రీవుడు లోపల రమిస్తున్నాడు. తను చేసిన వడంబడిక మర్చిపోయాడు. సిగ్గుపడి లోపలికెళ్ళలేదు, ఆ గడప దాటకుండా ఆగిపోయాడు. కానీ లోపల నుంచి వస్తున్న కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఇవాళ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి బయటికి తీసుకొచ్చేవాడు కనపట్టలేదు. ఎలా సుగ్రీవుడిని బయటికి పిలవాలనుకున్నాడు. అనుకుని ఒక్కసారి తన వింటి నారి యొక్క టంకార ధ్వని చేశాడు. ఈ టంకార ధ్వని వినేటప్పటికీ గుహల్లో పడుకున్న సింహాలు కూడా మూర్ఛపోతాయి. అటువంటి టంకార ధ్వని లోపల తాగి భార్యలతో పడుకున్నటువంటి సుగ్రీవుడి యొక్క చెవిన పడిందిట. పడేటప్పటికి తాగిన మద్యం తాలూకా మైకం విరిగిపోయింది. ఇంతమంది భార్యలతో పడుకున్నవాడు ఎగిరి గంతేసో ఆసనంలో కూర్చున్నట్ట. ఎలా కూర్చున్నాడో తెలుసా అండి? సభాముఖంగా చెప్పడానికి నేను సిగ్గుపడాలి. ఎంతలా ఎగిరి కూర్చున్నాడంటే, అంతకన్నా ఇంకొక ఉపమానం చెప్పడానికి ఆస్కారం లేక ఒక పవిత్రోపమానాన్ని ప్రయోగిస్తున్నాను. కోతి పిల్లని పట్టుకుని మన ఎదురుగుండా ఎలా కూర్చుంటుందో అలా ఒంటి మీద ఉన్న ఆభరణాలు, ఒంటి మీద ఉన్న మాలికలు అన్ని అటు ఇటు తొలగిపోయి రమిస్తున్నటువంటి రుమని తన ఒళ్ళో పెట్టుకుని ఎగిరి తల్పం మించి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అలాగే రుమతో కలిసి కూర్చుని ఆ టంకారధ్వనికి హడిలిపోయాడు. అమ్మ బాబోయ్ వచ్చేసాడు లక్ష్మణుడు లోపలికన్నాడు. ఇప్పుడు దిక్కేంటి? ఎవరెళ్ళాలి బయటికి? టంకారధ్వని చేసేశాక ఇలా బయటికి వెళ్ళాడా? నోటి మాట ఎలా వస్తుందో తడబడిపోతున్నాడు. నోట్లోంచి మాట సరిగ్గా రావట్లేదు. ఒంటి నిండా మద్యంతో నిండిపోయింది. ఇప్పటి వరకు గ్రామ్య సుఖాలను భవించున్నాడు. అటువంటి వాడు బయటికి వెడితే తూలిపోతాడు. నిలబడలేక ఒక మాటకొక మాట నోటి వెంట వస్తే ఎదురుగుండా టంకారధ్వని చేసిన వాడు లక్ష్మణుడు. ఇప్పుడు దిక్కేమిటి? అన్నయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఒరే, ఎప్పుడైనా అనుకోని ఉత్పాతం వచ్చి మీద పడిపోతే గొప్పగా మాట్లాడగలిగింది తారరా అన్నాడు అన్నయ్య. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. తారని పిలిచాడు. ఈ పరిస్థితుల్లో తన్ని గట్టెక్కించాలి. ఎవరు గట్టెక్కిస్తారు? తారని పిలిచి ఆవిడితో అన్నాడు, టంకారధ్వని చేసేసి లక్ష్మణుడు ఏం చేశాట? లోపల ఉన్నటువంటి స్త్రీలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తను అక్కడ నిలబడి చూడవలసి వస్తుందేమోనని దూరంగా వెళ్ళిపోయాట. చారిత్రేణ మహాబాహు అపకృష్ట లక్ష్మణ తస్తానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. తన అన్నయ్య అయినటువంటి రామశోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దూరంగా వెళ్లి ఆడవాళ్లు లేని ప్రదేశంలో ఒక్కడే నిలబడ్డట. ఇది లక్ష్మణుడి యొక్క శీలం. అంటే మహర్షి ఎటువంటి సన్నివేశంలో ఎటువంటి శ్లోకాల్ని ప్రయోగిస్తారో చూడండి. అలా నిలబడితే లోపల కూర్చున్నటువంటి సుగ్రీవుడి గుండెలు మాత్రం కడుపులోకి జారిపోయి తారని పిలిచి అంటాడు, అథవా స్వయమేవైనం ద్రష్టుమర్హసి భాషితుం వచనై స్వాంత్యయుక్తైశ్చ ప్రసాదయితుమర్హసి. తారా, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినటువంటి దానివి నువ్వు ఒక్కదానివి. ఎలాగో అలా నువ్వే బయటికెళ్ళు. ఆవిడ ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలుసా అండి? ఆ శ్లోకం చదివితే మనకి సిగ్గేస్తుంది. అటువంటి పరిస్థితిలో తార ఉంది. ఆ తారకి కూడా అప్పుడు బట్ట సర్దుకుందామని కాని, ఒంటి మీద నగలు సర్దుకుందామని కాని స్పృహ లేదు. అంత కామోపభోగంలో ఆవిడ మద్యం సేవించి ఆవిడుంది. అటువంటి ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళకూడదు లక్ష్మణుడి దగ్గరికి. ఇప్పుడు మాట్లాడడానికి కూడా నాలుక తరబడిపోతోంది. భయం ఒకటి ఆవహించింది. తారా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎందుకు లక్ష్మణుడు టంకారధ్వని చేశాడో ఆలోచించు, బుద్ధి చేత నిశ్చయించు, నాకు సలహా ఇయ్యి. అమ్మో వద్దులే, నువ్వు సలహా చెప్పినా ఇప్పుడు బుర్రలోకి ఎక్కేటట్టు లేదది. ఎక్కినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రశ్నేస్తే జవాబు చెప్పే స్థితిలో లేను. ఎట్నుంచి ఎటొస్తుందో వాలి వెళ్ళిన మార్గం జ్ఞాపకానికి వచ్చేస్తోంది. అందుకని తారా, నువ్వు వెళ్ళి మాట్లాడు. మాట్లాడితే ఏమవుతుంది? తద్దర్శన విశుద్ధాత్మ నస కోపం కరిష్యతి నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణం. సుగ్రీవుడే. అప్పుడు కూడా వాడికి ఎన్ని తెలివితేటలో చూడండి. అవతల వాడు మహాత్ముడు తారా. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. ఒక స్త్రీని ఇటువంటి స్వరూపంతో ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళిపోతే నిన్ను చూడగానే ఇంత కోపం తగ్గిపోయి తన స్నేహితుడి భార్య, అందుచేత తనకి వదినతో సమానం.
అలా చూడగానే ఇలా తల దించేసుకుంటాడు. తల దించేసుకొని ఇలా ఎత్తి నీతో వాదించడం కుదరదు. ఒక స్త్రీ వదినతో సమానమైంది, తల్లితో సమానమైంది వచ్చి మాట్లాడుతుంటే ఇంత లక్ష్మణుడి కోపం వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కానీ, స్త్రీతో గట్టిగా మాట్లాడటం కానీ, స్త్రీని వధించడం కానీ, స్త్రీ జోలికి వెళ్ళడం కానీ ఇక్ష్వాకు వంశీయుడు చెయ్యరు. నాకు తెలుసు లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఏంటో. నువ్వు అలా వెళ్ళావనుకో ఇంత కోపం కిందకి జారిపోయి నీతో చాలా మంచిగా మాట్లాడతాడు, నువ్వు అంతకన్నా మంచిగా మాట్లాడు, అప్పుడు ప్రసన్నుడైపోతాడు. అప్పుడు నేను మెల్లిగా గెంతుకుంటూ బయటకు వస్తాను అని, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు అనగానే ఆ ప్రసన్నుడైన తర్వాత నేను వస్తానంటే ఆవిడెంత తెలివైందో చూడండి. నిజంగా సాప్రస్ఖలంతి మతవిత్వవాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారాం అమితాంగయష్టి. మహర్షి ఎంత అందంగా వర్ణిస్తారో. సాప్రస్ఖలంతి మతవిత్వవాక్షి, కళ్ళు ఎర్రగా అయిపోయి తాగినటువంటి మద్యం వల్ల, ప్రియుడి చేత అనుభవించిన సుఖం వల్ల కనుగుడ్లు తిరుగుడు పడుతున్నాయిట. ఇలా నిలబడలేకపోతోందిట, తూలిపోతోందిట అటు ఇటు. శరీరం తన మాట వినడం తాను మానేసి కొద్దిగా ముందుకి వంగిపోయి ఉందిట. పెట్టుకున్న వడ్డాణం కిందకి జారిపోయిందిట. వేసుకున్న హారాలు పైకి కనపడకూడని హారములు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయిట. ఎంత పవిత్రంగా వర్ణిస్తారో చూడండి. అసహ్యమైన వర్ణన ఏది ఉండదు. దాన్ని బట్టి మీరు ఊహించాలంటే తార ఎలా ఉందో. అలాంటి తార జగామ తార నమితాంగయస్తి. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార అలాగే బయటికి వచ్చి లక్ష్మణుడికి కనపడింది. కనబడగానే ఇంత లక్ష్మణుడు కూడా గొప్పతనం ఏంటంటే సతాం సమీక్షైవ హరీష పత్నిం ఉదాసీనతయా మహాత్మా అవాంగ్మకో భూం మనుజేంద్రపుత్ర స్త్రీ సన్నికర్షాత్ దినివృత్త కోప. ఎటువంటి మాటలేసేశారో చూడండి మహర్షి ఆ శ్లోకంలో. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. సతాం సమీక్షైవ హరీష పత్ని, ఎప్పుడైతే తన దగ్గరకి ఆ వానరేంద్రుడి యొక్క భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, తస్తా ఉదాసీనతయా మహాత్మా, ఎర్రసిరాతో అండర్లైన్ చేసి మీరు ఆలోచించాలి ఈ మాటని. ఉదాసీనతయా మహాత్మా. అలా తార కనపడితే 14 సంవత్సరముల నుంచి భార్యకి దూరమై ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు, అటువంటి స్త్రీని చూసిన లక్ష్మణుడు ఉదాసీనతయా మహాత్మా. ఉదాసీనుడు అంటే ఏ భావము లేనివానిగా ఉన్నాడు. అంటే ఏ భావము లేదు ఆవిడ్ని చూసి. అలా వెళ్ళిపోతూ ఒక పెద్ద ఆవిడ అలా వెళ్ళిపోతుంటే ఆయన బాల్కనీలో కూర్చున్నాడు. ఆవిడ్ని చూస్తే గౌరవం కలిగిందా, పవిత్రమైన ఆలోచన కలిగిందా, అపవిత్రమైన ఆలోచన కలిగిందా, స్త్రీ అన్న భావన కలిగిందా, ఇలా వచ్చింది ఏమిటన్న ఆలోచన కలిగిందా, ఆవిడ శరీరాన్ని చూడాలన్న కోరిక కలిగిందా, ఏ కోరికలు లేకుండా ఉన్నాడు. ఉదాసీనతయా మహాత్మా. వెంటనే పక్కనే మహాత్మా, అలా నువ్వు ఉండగలవా? ఇదయా లక్ష్మణుడంటే. అటువంటి వాడు అలా ఉన్నాడు. ఎందుకని అంత కోపంతో వచ్చిన వాడు ఏ భావము లేకుండా సుగ్రీవ భార్యని చూడగానే ఇలా చూడకూడదు కనుక అలా వచ్చిన ఆ స్త్రీ మర్యాద అంటే ఎలా ఉంటుందో, తన స్నేహితుని భార్య తనకంట కనపడకూడని రీతిలో ఒకవేళ కనపడితే తానెలా ప్రవర్తించాలో వాల్మీకి మహర్షి చూడండి ఎంత అందంగా రాస్తారో. అవాంగ్ముఖో భూన్ మనుజేంద్ర పుత్ర. అప్పటి వరకు ఇలా బుసలు కొడుతున్నవాడు ఇలా తల ఉంచేసుకుని భూమి వంక చూస్తూ నిలబడిపోయి, ఎదురుగుండా వచ్చింది స్త్రీ, ఆవిడితో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే కోపాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకని? కోపంతో మాట్లాడితే నోటి వెంట కొంచెం గట్టి మాట వచ్చేస్తుందేమో, స్త్రీతో మాట్లాడుతున్నాను కనుక కోపం ఉండకూడదని వెంటనే పాము కుబుసం వదిలినట్టు కోపాన్ని వదిలేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అన్నగారి గురించి వింటే అంత కోపంగా ఉంటాడు. తన ధర్మం తాను పాటించవలసి వస్తే లక్ష్మణుడే. ఎటువంటి శీలాలో ఎవరికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ సన్నివేశాన్ని బట్టి ఎలా చెప్పిస్తారో అంత సుగ్రీవుడు హడిలిపోతే ఇటువంటి స్థితిలో బయటికి వచ్చి నిర్భయంగా తార లక్ష్మణుడితో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో, ఇంత లక్ష్మణుడిని ఎలా మార్చేస్తుందో, ఎలా తీసుకెడుతుందో, ఇంత కోపంగా వచ్చిన లక్ష్మణుడితో సుగ్రీవా నన్ను క్షమించు అనిపిస్తుంది. ఆ మాటలలో అందం ఏమిటో, తార మాట అంటే ఎందుకు వాలి సర్టిఫికెట్ ఇచ్చాడో, తార గొప్పతనం ఏమిటో
అంత ఉగ్రమూర్తి లక్ష్మణమూర్తిని ఎంత శాంతమూర్తిని చేస్తుందో అలాగని అందులో కపటం ఉండదు. ఎంత ధర్మంగా మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో రేపటి రోజున వాల్మీకి మహర్షి యొక్క రచనా వైశిష్ట్యాన్ని, ఆ అందాన్ని అనుభవించేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి కటాక్షించుగాక. నిన్నటి రోజు కిష్కింధాకాండంలో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి చాలా ఆగ్రహోదగ్రుడై ఉన్నటువంటి లక్ష్మణమూర్తిని ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ధైర్యం సరిపోక సుగ్రీవుడు మదోన్మత్తురాలై ఉన్నటువంటి తారని వెళ్ళి నువ్వు మొట్టమొదట మాట్లాడితే ఇక్ష్వాకు వంశ సంజాతులైనటువంటి వారు పరమధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు, విశేషించి నడువడి ప్రధానమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, సత్యధర్మముల యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలుసున్నటువంటి వారు, అటువంటి లక్ష్మణుడు ఒక స్త్రీని చూసి ఎన్నటికీ కోపగించడు. నిన్ను చూడగానే తన కోపాన్ని విడిచిపెట్టి ఇంద్రియములను నిగ్రహించి తిరిగి ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడు కాగానే నేను వచ్చి మాట్లాడతాను, అందుకని నువ్వు మొట్టమొదట వెళ్ళి ఆయనకి ప్రశాంతత కలిగేటట్టుగా ఒక్కసారి ఆయన ముందు నిలబడి మాట్లాడవలసింది అని అన్నగారైనటువంటి వాలి తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఎప్పుడైనా ఉత్పాతం ఏర్పడితే, అనుకోనటువంటి ప్రమాదము తటస్థిస్తే సూక్ష్మమైనటువంటి బుద్ధితో వివేచన చేసి ఎవరితోనైనా సరే మాట్లాడి మాటల చేత కార్యమును చక్కపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్త్రీ తార అని బోధ చేసినటువంటి సందర్భాన్ని బహుశಃ స్ఫురణలో పెట్టుకుని సుగ్రీవుడు ఈ మాట తారకి చెప్పి పంపి ఉంటాడు. ఆ తార వచ్చి నిలబడింది. నిలబడగానే సతాం సమీక్షైవ హరీశపత్నీం ప్రస్తావుదాసీనతయా మహాత్మా అవాంగ్ముఖో భూన్మనుజేంద్రపుత్ర స్త్రీ సన్నికర్షాద్ దినివృత్త కోపః అని ఉదాసీనుడై ఎటువంటి భావము లేనటువంటి వాడై ఆ వచ్చినటువంటి తారవంక చూసి తనకి పరమమిత్రుడు, అన్నగారితో సమానమైనటువంటి సుగ్రీవుని యొక్క భార్య కనుక, వదినగారి వరసవుతుంది కనుక, తల్లితో సమానం కనుక, ఆవిడ రాజు యొక్క మహిషి కనుక ఆవిడ వంక తేరిపారి చూడకూడదని తలదించుకున్నవాడై తనకు కలిగినటువంటి కోపాన్ని విడిచిపెట్టారు లక్ష్మణమూర్తి. ఆ రామలక్ష్మణుల యొక్క శీలాన్ని ఆవిష్కరించడంలో మహర్షి ఆ ప్రవర్తనని నిరూపిస్తూ, నిజంగా ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో, ఒక నరుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో మనకి పరోక్షంగా నేర్పుతారు. అంత అందమైనటువంటి ప్రవర్తనని లక్ష్మణుడు ఆవిష్కరిస్తే ఆ తార అంటుంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాంగ్విదేశే కశుష్క వృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమయ్యా అంత కోపంగా ఉన్నావు? ఎవరయ్యా నీకింత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురెళ్ళగలిగినటువంటి మొనగాడెవరయ్యా? ఎవరు నీకింత కోపానికి కారణం చేసినవాడు? ఎవరి వల్ల నీకింత కోపం కలిగింది అని అడిగింది. తెలియదా తారకి? తెలుసు. తన భర్త వల్లే అంత కోపం వచ్చింది లక్ష్మణమూర్తికని తెలుసు. కానీ ఆ అడగడంలో చమత్కారం చూడండి. దోషం చేసిన వాడెవడని అడుగుతుంది. నువ్వు సామాన్యుడివా? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని కాల్చడానికి వచ్చినటువంటి దావాగ్ని స్వరూపాన్ని అంటుంది. అటువంటి స్వరూపానికి ఎదురు వెళ్ళగలిగిన వాడెవరంటుంది. అంటే పరోక్షంగా పొగిడింది. ఆ పొగట్ట చేత సుగ్రీవుణ్ణి పొగడకుండా మొట్టమొదట వచ్చిన వారిని పొగుడుతూ మాట్లాడడంలో అందాన్ని ఆవిష్కరించింది. ఆవిష్కరిస్తే లక్ష్మణుడు అన్నాడు, కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్తా భర్తృహితే యుక్తే నచైవ మపబుద్ధ్యసే. ఎప్పుడు మాట్లాడినా, రాముడు మాట్లాడినా, లక్ష్మణుడు మాట్లాడినా అది శాస్త్రమునకు కట్టుబడేటట్టుగా ఉంటుంది. ఏదో లౌకికంగా మాట్లాడినట్టుగా ఉండదు వాళ్ళు మాట్లాడే మాట. ఎంత అందమైన మాట లక్ష్మణుడు మాట్లాడాడో చూడండి. ఏమమ్మా, నువ్వు భార్యవి, నీకు తెలియడం లేదా నీ భర్త యొక్క ప్రవర్తన? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ. ఉన్నటువంటి పురుషార్థములు నాలుగు పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, మోక్షము. అయితే యథార్థమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించాలి అంటే మొదటి 3 పురుషార్థములను మీరు అనుష్ఠానం చేయడం వల్ల వచ్చేటటువంటి 3 పురుషార్థముల యొక్క ఫలితమే 4వ పురుషార్థం, మోక్షం. మోక్షం మళ్ళీ ఇంక అనుష్ఠానం ఏమి ఉండదు. మోక్షాన్ని పొందుతారు. పొందడానికి మొట్టమొదటిది ధర్మం. వెనకనున్న అర్థం ధర్మంతో ముడిపడాలి. ఆ వెనకనున్న కామం ధర్మంతో ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తాయి. ఈ ధర్మం అనేటటువంటి మొట్టమొదటి పురుషార్థాన్ని వదిలిపెట్టేసి ఆ వెనకనున్న అర్ధకామములను రెండింటినే పట్టుకుంటే ప్రమాదం వస్తుంది తప్ప ఎన్నటికీ ప్రమోదము రాదు. దానివల్ల పొంచి ఉంటుంది వెనకాతలే ప్రమాదం. ధర్మబద్ధము కానటువంటి అర్థము ఇంటికి వచ్చి కూర్చున్నా
అప్పటికి ఆనాటికి సంపాదించిన వాడు దానివల్ల అపకారమును పొందకపోవచ్చు, కానీ ఒక్కొక్క పరమ దుర్మార్గంగా అధర్మంతో సంపాదించినటువంటి ధనం దాన్ని పుచ్చుకున్న వాళ్ళని కూడా కాల్చేస్తుంది. ఇది పరమసత్యం. అందుకే మీరు కొన్ని ఇళ్లలో చూడండి, ఈ ఇల్లు కలిసి రాలేదండి, ఈ ఇంట్లో ఉన్న వారికి ఎప్పటికీ పెళ్ళవలేదు అంటారు. నాకు కుటుంబాల పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఆ ఇళ్లలో ఒక్కరికి కూడా వివాహం కాకుండా ఉండిపోయారు. వివాహమైనటువంటి ఒక్కరికి 6 నెలలలో భర్త శరీరాన్ని విడిచిపెట్టారు. అది ఎక్కడో పొందడంలో తేడా. ఆ ఇల్లు ఇక శాంతినివ్వదు. అది ఏమవుతుందంటే సంపాదించడంలో వచ్చినటువంటి అన్యాయ మార్గం అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా కట్టి కుడుపుతూనే ఉంటుంది. అందుచేత మొట్టమొదట ఉన్నటువంటి పురుషార్థమైనటువంటి ధర్మంతో మాత్రమే అర్ధకామాల్ని కలపాలి. ఇది మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకి ఈ పరిస్థితి అవసరం లేదు. ఎందుచేతన అంటే ఉపాధి చేత అవన్నీ పశువులు, కానీ బుద్ధి అదనముగా ఇయ్యబడినటువంటి మనిషికి మాత్రమే పురుషార్థం. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, మిగిలినవన్నీ పక్కన పెట్టండి, తప్పకుండా అడిగేది మాత్రం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అడుగుతాం. అర్థము ధర్మబద్ధము కావాలి, కామము ధర్మబద్ధము కావాలి. ధర్మబద్ధము కాని అర్థము తనని కాల్చేస్తుంది, సమాజాన్ని కాల్చేస్తుంది. ధర్మబద్ధము కాని కామము తనని శోకింపచేస్తుంది, సమాజాన్ని శోకింపచేస్తుంది. ఒక్కొక్క నాడు సమాజపు పరిస్థితిని కూడా కట్టుబాటు దాటించి భ్రష్ట స్థితికి తీసుకెడుతుంది. అందుచేత ఒక్క మనుష్యుడు మాత్రం అర్థమును కామమును ధర్మబద్ధం చేసుకోవడం నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఎంత అందమైన మాట మాట్లాడాడో చూడండి. మరి వానరుడు కదండి, వానరుడికి ఎలా తెలుస్తుంది? ఈ మాట వానరుడికి లక్ష్మణుడు చెప్పాడంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. ఆయన సామాన్యుడు కాడు, ఆయన సంధ్యావందనం చేస్తాడు, ఆయన మంత్రుల చేత పరివేష్టింపబడి ఉంటాడు, ఆయన రాజ్యపాలనం చేస్తున్నాడు, ఆయనకి పట్టాభిషేకం ఉంది, ఆయన మూర్ధ్నాభిషిక్తుడయ్యాడు, ఆయనకి వేదము గురించి తెలుసు, వేదాధ్యయనం గురించి తెలుసు. ఇవన్నీ తెలుసున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వానర జాతి. అందుకని అటువంటి వానర జాతిలో పుట్టినటువంటి సుగ్రీవుడికి కామం అనుభవించినా దానిని ధర్మబద్ధముగా అనుభవించడంలో లోపం వచ్చింది. ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, అందునా భార్యతో మాట్లాడేటప్పుడు దోషం ఎక్కడుంది సుగ్రీవుల్లో? ఇవాళ అర్థమునందు ఉన్నదా అన్నది పక్కన పెట్టండి, తక్కువ. కానీ కామమునందు విశేషంగా ఉంది. ఎందుకని? స్నేహితుడికి ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి రాత్రనక పగలనక తారా రుమలతో క్రీడిస్తున్నాడు. ఈ మాట ఒక భార్యతో చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? నీ భర్త ఎందు దోషం ఉందని. ఏమయ్యా, ఎవరు చేశారు తప్పని అడిగింది ఆవిడ. ఎవరు చేశారు తప్పంటే లక్ష్మణమూర్తి నిస్సందేహంగా మాట్లాడారు. కానీ మాటలలో అంత భావన ఎందు వ్యగ్రత ఉన్నా మాట మాట్లాడేటప్పుడు శాస్త్రము యొక్క కట్టుబాటుకి పక్కకి వెళ్లకుండా కేవలము ధర్మమును మాత్రమే ప్రతిపాదింపగలిగినటువంటి మాటనే మాట్లాడగలగడం, అది ఎంతో లోపల ఇంద్రియాన్ని నిగ్రహించగలిగినటువంటి వ్యక్తులైతే తప్ప అలా మాట్లాడలేరు. లేకపోతే గ్రామ్యంతో కూడినటువంటి మాట గభాలను వచ్చేస్తుంది నోటి వెంట. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఏమమ్మా ఇవ్వాలా, నీకు తెలియదా? నువ్వు భార్యవి కదా, భార్య ఎందు కదా కామమును అనుభవిస్తున్నాడు, మిత్రుడికిచ్చిన మాట తప్పాడు, 4 నెలల సమయం గడిచిపోయింది, నన్ను అడుగుతావమ్మా మాట? ఇవాళ ధర్మమునకు అర్థమునకు దూరమయ్యాడు, కేవలము కామము ఎందు రమిస్తున్నాడు సుగ్రీవుడు. ఇది దోషం కదా. నచింతయతి రాజ్యార్థం నస్మాన్ శోక పరాయణాన్ సామత్య పరిషప్తారే కామమేవోపసేవతే. ఎంత అందంగా అడిగాడో చూడండి. రాజన్నవాడికి కేవలము కామం ఒక్కటేనా అనుభవించవలసింది? రాజన్నవాడికి మొట్టమొదట నిర్వహించవలసినటువంటి కార్యం మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్య కార్య నిర్వహణ చెయ్యాలి రాజు. అది చేశాడమ్మా నీ భర్త? ఎక్కడ చేస్తున్నాడు? ఎప్పుడు వచ్చాడు సింహాసనం మీద? ఎప్పుడు కూర్చున్నాడు? ఎప్పుడు సభని కొలుగు తీర్చాడు? ఎప్పుడు ఎవరి మాట వింటున్నాడు? ఎప్పుడు ఎవరి గురించి ప్రశ్న వేశాడు? చెయ్యలేదు. అది మీరు మరొకలా అనుకోకండి. ఆనాడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటిది సుగ్రీవుడికి తారకి చెప్పడమే కాదు, సుగ్రీవుడిని ఉద్దేశించి ఏ కుటుంబంలో యజమానికైనా అది వర్తిస్తుంది. కేవలము ధర్మబద్ధము కాని అర్థమునందు రమించిన, దాని సంపాదన యందు మగ్నతని పొందిన, ధర్మబద్ధము కానటువంటి కామోపభోగమునందు జీవితమును వెళ్లదీస్తూ ధర్మమును మరిచిపోయిన, తన ఇంటిని తన వెనక ఉన్నవారు తననే అనుకరిస్తారు, రేపొద్దున్న వంశము కుటుంబము నాశనమైపోతాయని చూసుకోకుండా, ఒక్కనాడు వెళ్లి పూజామందిరంలో కూర్చోకుండా తాను అనుష్ఠానం చెయ్యవలసినటువంటి విషయాల్ని మరిచిపోయి కేవలము గ్రామ్య సుఖములను అనుభవించేటటువంటి సమస్త మానవ జాతికి లక్ష్మణమూర్తి చెప్పినది ఉపదేశమే. అందుకని ఆయన అంటాడు, ఏమమ్మా రాచకార్య నిర్వహణ సుగ్రీవుడు చెయ్యట్లేదు,
ఈనాడు ఆయన మిత్రులైనటువంటి వారు, మొదట ఉపకారము చేసినటువంటి వారు, తిరిగి ప్రత్యుపకారమును ఆశిస్తున్నవారు, శోకపరాయణుడై ఆ ప్రశ్రవణ పర్వత గుహలో పడుకునున్నాడు స్నేహితుడు. జ్ఞాపకానికి వచ్చాడా సుగ్రీవుడికి? కామోపభోగంలో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది దోషం కాదా? సమాంసాశ్చతుర కృత్వ ప్రమాణం ప్లవగేశ్వర వ్యతీతాంస్తాన్మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే. 4 మాసములు తనంత తానుగా రామచంద్రమూర్తి గడువునిచ్చి, వర్షాకాలం కాబట్టి భూమి మీద వెతకడానికి కష్టమైనటువంటి రీతిలో ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి శరత్కాలం వచ్చిన తరువాత బయటికొచ్చి స్నేహితుడైన నా కార్యము నువ్వు చక్కబెట్టవలసిందని మంచి మాట చెప్పి సుఖములను అనుభవించడానికి అనుమతించి పంపితే, ఆ సుఖములను అనుభవించడము యందు వ్యగ్రత పొందినటువంటి సుగ్రీవుడు ఇవాళ 4 నెలల కాలము మించిపోయిందన్న విషయము కూడా స్ఫురణలో లేనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. ఇది దోషం కాదా? దీనికి అంతటికీ ఎక్కడొచ్చింది ప్రధానమైన దోషం? ఇంత వ్యగ్రత కలగడానికి, ఇంత మదం కలగడానికి అంతకుముందు అంగదుణ్ణి పంపాడు, అంతకుముందు వానరులు వచ్చారు, అంతకుముందు వానర శ్రేష్ఠులు వచ్చారు, అంతకుముందు మంత్రులు వచ్చారు. ఈ మాటలు ఎందుకు చెవిన పట్టలేదు సుగ్రీవుడికి అంటే, అంటాడు నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే పానాదర్ధశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. ఇవాళ నీ భర్త నిరంతర మద్యపానం చేస్తున్నాడమ్మా. నిరంతర మద్యపానం చేత ఆయన బుద్ధి యందు వైక్లభ్యం ఏర్పడింది. చెవిలో ఏది పడాలో అది పడడం తగ్గిపోయింది. తనని తాను మరిచిపోయినటువంటి వాడు, తాను బాహ్య ప్రపంచాన్ని గుర్తించడానికి అనువైనటువంటి మేధని పరమేశ్వరుడిస్తే, ఆ మేధ జోగేటట్టు తూలేటట్టు వేరొక ద్రవ పదార్థాన్ని తాను పుచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో తాను చెయ్యవలసిన ధర్మాన్ని తానే మరిచిపోవడానికని చెప్పి మద్యం సేవించినటువంటి వాడికి ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తాయమ్మా? ధర్మార్థములు జ్ఞాపకానికి రాలేదు. ఆ పానము చేసేటటువంటి పని పురుషార్థములకు హాని చేస్తుంది. అందుచేత పానమునందు రమిస్తున్నటువంటి సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు. ఎంత అద్భుతమైన తీర్పు చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడు మనకొక్కరికి బుద్ధినిచ్చాడు. ఒక కష్టం వచ్చినా, ఒక సుఖం వచ్చినా వివేచన చేసి నిర్ణయించుకోగలిగినటువంటి శక్తినిచ్చాడు. అటువంటి శక్తిని ఈశ్వరుడిస్తే ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు పెట్టి, నీకిచ్చినటువంటి బుద్ధి మరిచిపోయి నువ్వు పశువుగా ప్రవర్తించడానికి అనువైనటువంటి పశు ప్రవృత్తిని నీలో రెచ్చగొట్టేటటువంటి మద్యాన్ని నీయంత నువ్వు తాగినవాడు పురుషార్థమునందు చెడిపోయిన హీనుడు అవునా కాదా? ప్రశ్న వేశాడు లక్ష్మణుడు. ఇది మరిచిపోబట్టే ఇవాళ మన జాతిలా ఏడ్చింది. అందుకని ఎంత అందమైన ప్రశ్న వేశాడో చూడండి. మద్యపానమునందు అనురక్తుడు కావడం చేత 4 పురుషార్థముల యందు చెడిపోయాడమ్మా ఇవాళ సుగ్రీవుడు. అందుచేత నేను రావలసి వచ్చింది అంటే తార చూసింది. ఇంకా మాట్లాడిస్తే లక్ష్మణుడు మాట్లాడుతున్న దాంట్లో ఎదిరించడానికేం లేదు. చాలా అందమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాటల చేత భావమునందు వ్యగ్రతని పొందుతాడేమోనని జోక్యం చేసుకుని ఒక అందమైనటువంటి మాట చెప్పడం ప్రారంభించింది. నకోపకాల క్షితపాల పుత్ర నచాతి కోప స్వజనే విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి విరసోఢుం. నాయనా, ఇది కోపకించడానికి తగినటువంటి కాలం కాదయా. ఎవరో బయట వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలయ్యొచ్చు, నిగ్రహించచ్చు, సంపచ్చు. కానీ ఎవరు ఇవాళ పాడైపోతున్నవాడు, ఎవరు ఇవాళ కామమునకు బానిస అయినవాడు నీ అన్నతో సమానమైనటువంటి సుగ్రీవుడయ్యా. అటువంటి సుగ్రీవుడు దోషం చేస్తే నువ్వు ఇంత కోపంతో ఊగిపోతే లక్ష్మణ ఏమైపోతాడయ్యా లోపలున్నవాడు? ఇంత కోపం తగదయ్యా నీకు, కొద్దిగా కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు చెప్పింది పరమ యథార్థం, సుగ్రీవుడిది దోషమే. అందుకని ఇవాళ నువ్వు గుణములున్నవాడివి కనుక సుగ్రీవుణ్ణి క్షమించవయ్యా అంది. ఎప్పుడైతే ఇంత మాట ముందే చెప్పేసిందో, తన దోషాన్ని అంగీకరించిందో, సుగ్రీవుడి పనుపున లక్ష్మణమూర్తి ఒక స్త్రీతో ఏమని వాదిస్తారు? ఇది ఆవిడ యొక్క మాటల్లో ఉన్న అందం. అంటుంది కోపం కథన్నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్తద్విధ కోపవశం హి గచ్చే తచ్వావరుద్ధ స్తపన ప్రసూతి. ఇందులో పైకి చెప్పకుండా ఒక అందమైన శ్లేష వాడింది. లక్ష్మణ, నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివోయ్, అందుకే కదా నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్తకి గుణములు లేవయ్యా, చాలా అల్పమైన గుణములున్నవాడు. అందుకుని కదా కామమునకు లొంగిపోయాడు, నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా అంది. ఏదైతే 2 శత్రువులేగా.
కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లక్ష్మణుని యొక్క భావ వ్యగ్రతని కూడా ఎత్తి చూపింది అందంగా. నిజమే, మద్యపానంతో స్త్రీలయందు రమించడంలో కామాసక్తుడై సుగ్రీవుడు అల్పగుణంతో ప్రవర్తించినటువంటి మాట యథార్థం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పురుషార్థముల యందు వివేచనం చేసి ఎక్కడ సుగ్రీవుడు దారి తప్పాడో చెప్పడంలో నువ్వు గుణములు కలిగిన వాడివి. కానీ మరి ఎన్ని గుణములు కలిగిన వాడివి నువ్వు కోపములకు వశం అవుతున్నావే? నీకు కోపానికి వశం అవ్వకూడదుగా. పైగా నువ్వొచ్చింది దేనికొచ్చావు? నీ వారిని దిద్దుకోవడానికి వచ్చావు. నీకు పరాయివాడు కాడుగా సుగ్రీవుడు. నీ అన్నగారితో సమానం. నీ అన్నగారు చెడిపోతే నీ అన్నగారిని నువ్వు దిద్దుకోవాలి, కానీ నీ అన్నగారి కుత్తరించేస్తావా? ఆ కోపానికి వశుడవైపోతే నువ్వు మరింత పాపం వైపుకి వెళ్ళిపోవట్లేదా? అందుకని కోపానికి వశుడవుతున్నావే. కోపం వచ్చేంత ప్రమాదం కదా. ఇంకా వాడు కేవలం కామంతో ఉన్నాడు, లోపల తన భార్యలతో తాను కాలం గడిపాడు. నీ యందు ఈ కోపం ఎక్కువైపోతే నువ్వు ఇప్పటికే ధనుష్టంకారం చేసేసావు, బాణప్రయోగం కూడా చేస్తే తర్వాత ఎంత బాధపడవలసి వస్తుంది లక్ష్మణ అని అంతర్లీనంగా పెట్టి నీ కోపాన్ని విడిచిపెట్టు, అది కూడా వ్యసనం కదూ అని ఎత్తి చూపింది. ఆ కోపాన్ని లక్ష్మణుడు కాని పక్కన పెట్టేశాడా, ఇంకా ఇద్దరిని ఎలా కలిపేయాలో తారకి తెలుసు. అందుకని ఎంత అందంగా ప్రశ్న వేసిందో చూడండి. ముందు ఈ మాట చెప్పలేదు, ముందు భర్త దోషాన్ని అంగీకరించింది, తర్వాత లక్ష్మణుని యందు దోషాన్ని ఎత్తి చూపింది. అని జానామి రోషం హరివీర బంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం తయ్యత్కృతం న తచ్చాసి జానామి యదత్ర కార్యం. లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత అరుస్తున్నావు, కానీ నాకు అన్నీ తెలుసులేవయ్యా అని అందనుకోండి, లక్ష్మణుడికి మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి. జానామి రోషం హరివీర బంధో, రామచంద్రమూర్తికే కోపం వచ్చి కోదండం పట్టుకుని బాణాన్ని సంధించి ప్రయోగిస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వచ్చి కిష్కింధ మీద పడేటటువంటి బాణముల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. జానామి కార్యస్య చ కాలసంగం, ఆడినటువంటి మాటని తప్పి సకాలమునకు బయటికొచ్చి మిత్రుడికి ఉపకారం చెయ్యడంలో విఫలమై కాలాన్ని ఇప్పటికే పోగొట్టుకుని దోషిగా నిలబడినటువంటి సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో కూడా నాకు తెలుసు. తత్కారణముగా జరిగిన ఆలస్యము నాకు తెలుసు. జానామి కార్యం తయ్యత్కృతం న, దానివల్ల రామచంద్రమూర్తికి ఎటువంటి అపచారం జరుగుతోందో, ఎంత ఖేదపడుతున్నాడో కూడా నేను అర్థం చేసుకోగలను. స్వచ్ఛాపి జానామి యదత్ర కార్యం. అయితే ఇప్పుడు ఈ 3 తప్పులు జరిగాయి కాబట్టి 4వది ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఎంత గొప్ప మాట చూడండి. తప్పులు ఏం జరిగాయో తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా తెలుసు. అంటే రాముడు బాధపడ్డాడని తెలుసు, సమయం అయిపోయిందని తెలుసు, రాముడి యొక్క కోపం తెలుసు, మా ఆయన తప్పు చేశాడని తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. అంటే ఏం చేస్తుంది, దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వెంటనే మా ఆయన్ని పంపిస్తాను ఆ పని మీద అని చెప్పకుండా ముందు దోషాలన్నీ అంగీకరిస్తూ అన్ని జానామి జానామి జానా. అవునండి, నాకు తెలుసండి, మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, నేను ఆ మాట అనకూడదని నాకు తెలుసు, అనకూడని మాట అనేశానని నాకు తెలుసు, అనడం వల్ల మీరు బాధపడ్డారని నాకు తెలుసు. ఇప్పుడు ఇంత బాధపడినటువంటి మీకు ఎటువంటి ఉపకారం చెయ్యాలో, ఎలా క్షమార్పణ చెప్పుకోవాలో కూడా నాకు తెలుసు అని అవతల వ్యక్తి వచ్చి మీ ముందంటే మీరేమంటారు? ఇంకా ఏమని దెబ్బలాడతారు? ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఏది సుగ్రీవుని బయటికి వీలు అనగలరా? మీరు అనలేరు. ఎలా ప్రసన్నుణ్ణి చేసేస్తోందో చూడండి. అని తచ్చాపి జానామి యథా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేన బద్ధం కామేన సుగ్రీవమసక్త మధ్య. నిజంగా తారకే చెల్లింది కానీ ఇలా మాట్లాడడం ఇంకోరికి చెల్లుతుందండి. ఆవిడంది తచ్చాపి జానామి యథా విషహ్యం. లక్ష్మణ, మన్మధుడి బాణాలంటే ఎంత తీవ్రంగా ఉంటాయో, కామానికి ఎంత తొందరగా అవతల వాళ్ళు పడిపోతారో నాకు బాగా తెలుసయ్యా అంది. ఈ విషయంలో తారతో మాట్లాడతారా? వాదన చేస్తాడా? పట్టాభిషేకమై 4 నెలల క్రితమే కదూ సుగ్రీవుడికి పట్టాభిషేకం అయింది. 4 నెలల క్రితమే కదూ వాలి మరణించాడు. 4 నెలల క్రితం వాలి మరణిస్తే కదూ బాణం అడ్డుగా ఉంది, నేను భర్తని కౌగలించుకోలేకపోతున్నానని ఏడ్చింది. 4 నెలల క్రితమే కదూ రామచంద్రమూర్తితో వాలికి భార్యాదానం చేయవయ్యా, అదే బాణంతో కొట్టే నేను వెళ్ళిపోతాను, నేను లేకపోతే అక్కడ వాలి సుఖంగా బతకలేడు ఊర్ధ్వలోకాల్లో కూడానని చెప్పింది కదూ. చెప్పిన మనిషి 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడుంది? సుగ్రీవుడి పక్కన ఉంది. అది దోషం కాకపోవచ్చు, కానీ వాలి భార్యగా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉండిపోగలిగిందా?
ఉండిపోలేకపోయానయ్యా, 4 నెలల తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో చూశావా? అందుకని కాముని యొక్క బాణముల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఏ కాముని బాణముల చేత సుగ్రీవుడి వాడ ఇలా ఉన్నాడో కూడా నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందు ఎందు సంతోషంగా ఉన్నాడోనో నాకు తెలుసు. తార బయట ఉంటే లోపల ఎవరున్నారు? రుమ ఉంది. ఎవరా రుమ? మొట్టమొదటి నుంచి సుగ్రీవుడి భార్య. కొన్ని సంవత్సరముల ఎడబాటు పొందాడు, కొన్ని నెలల పాటు కలిసి ఉన్నాడు. ఆ మాత్రం దానికి చంపేస్తావా? నేనే ఇంత భ్రష్టు పట్టేశానే కామానికి. ఏమయ్యా, సుగ్రీవుడికి చిన్న దోషం వస్తే ఆ మాత్రానికి టంకారం చేసేస్తావా? అది పెద్ద దోషమా? నాకు తెలిసయ్యా కాముడంటే ఏమిటో. మరి బాణాలకి ఎవరైనా పడిపోతారయ్యా. చూసావా, ఈ విషయంలో లక్ష్మణుడు వాదించడం చాలా కష్టం. ఎందుకని? అవతల ఉన్నది సుగ్రీవుడి భార్య, వదిన గారితో సమానమైంది. ఆవిడంటే లక్ష్మణుడిని ప్రసన్నుణ్ణి చేయడానికి మాటలు మాట్లాడింది చాలా తెలివితేటలుగా. కానీ లక్ష్మణుడు దీంట్లో ఏమని మాట్లాడతాడు? అక్కడ మాట్లాడడం కుదరదు. ఎదురుగుండా ఉన్నది స్త్రీ, విషయం కామం. వదిన గారితో సమానమైంది, తల్లితో సమానమైనటువంటి స్త్రీ. ఆవిడితో తర్కించడం కుదరదు కాబట్టి ఏం చేయాలి? మరి ఎంత తొందరగా ఈ టాపిక్ అయిపోతే బాగుందనిపించాలి. కాబట్టి ఆ స్థితికి మెల్లిగా తీసుకొచ్చి సరే ఏదో అయిపోయింది ఏమో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కానీ తల్లి వస్తాడా ఆయన బయటికి? ఏమైనా సాయం చేస్తాడా? అయ్యో ఎందుకు నాయన వచ్చేస్తాడు, భలేవాడే, అందుకే కదా రెడీగా ఉన్నాడు అనేటట్టుగా లక్ష్మణుడిని తీసుకొస్తోంది. ఇది తార యొక్క గొప్పతనం. అందుకని ఆవిడ నటించలేదు. యథార్థంగా తను ఎలా ఉందో అలాగే వచ్చి కనపడింది అంతే. సత్యం తప్పితే పట్టుకుంటాడు మళ్ళీ లక్ష్మణుడు. ఇది సత్యంగానే కనపడింది అని అంది. తం కామ వృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్త లజ్జం క్షమస్వతావత్ పరవీరహంత తద్భాతరం వానర వంశనాథం. ఏమయ్యా, ఇవాళ సుగ్రీవుడి యొక్క ఒకే ఒక దోషం ఏమిటో తెలుసా? ఆయన కామ ప్రవృత్తికి లొంగిపోయి ఎవరి పట్ల కామ ప్రవృత్తికి లొంగిపోయాడో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు శత్రువుల్ని సంహరించేటటువంటి స్వరూపం ఉన్నవాడివి. ఎందుకు ఈ మాట అంటావు? ఆవిడ క్షమస్వతావ పరవీరహంత, శత్రువుల్ని చంపేవాడా అంది. ఆయన లొంగిపోయింది అంతఃశత్రువులకి లొంగిపోయాడు, కామానికి తప్ప రాముని యందు విముఖత కానీ రామకార్యం చెయ్యకూడదని కానీ ఆయనకి లేదు. నువ్వెటువంటి వాడివి? నువ్వు గుణములున్నవాడివి కాబట్టి 13 సంవత్సరాల నుంచి అన్నగారిని అనుసరించి రాగలిగావు. నువ్వు ఇంద్రియాల్ని గెలిచావు, మా ఆయన ఇంద్రియాల్ని గెలవలేకపోయాడు. అటువంటి వాడు అంతఃశత్రువులకి లొంగిపోయాడేమో కానీ రాముడి పట్ల మాత్రం ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తిద్దామన్న ధోరణి మా ఆయన యందు లేదు. అందుకని సిగ్గు వదిలి ఇవాళ ఎక్కడున్నాడో ఎవరి దగ్గర ఉన్నాడో కూడా నాకు తెలుసు. నేను నీకు చూపించగలను. అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఇవాళ సుగ్రీవుడు బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో ఉన్నాడా? అందుకని నీకు చూపించగలను. పరమసత్యం మాట్లాడుతోంది. అయితే అమ్మ చూపించే పర్వాలేదు, ఇలా ఉంటాడా అని మళ్ళీ అరవడానికి ఏం కుదరదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే అలా ఉన్నవాడిని చూసే అలా ఉన్నాడని ఆవిడే చెప్పింది. తీసుకెళ్ళాలి. మరి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే వీళ్ళిద్దరికి స్నేహం నిలబడదు. తీసుకెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడని మళ్ళీ లక్ష్మణుడికి కోపం రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. అందుచేత కాబట్టి నువ్వు ఒక పని చెయ్యాలి. క్షమస్వతావత్తర వీరాంత, ఆయన్ని నువ్వు క్షమించి తీరాలంటే నువ్వు చెయ్యగలిగింది క్షమించేసి. అన్ని విధాల దోషమే, ఇంకందులో వెనకేసుకు రావడానికి ఏం లేదు సుగ్రీవుడిది. తప్పకుండా ఆయన తప్పు చేశాడు అని ఇక్కడే ఒక చిన్న మెలిక పెడుతుంది. క్షమించమని అడిగింది. అంత మాత్రం చేత తన భర్త అంత పనికి మాలినవాడు అనేమందో. ఎంత అందంగా మాట్లాడిందంటే, మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా? నీకు తెలీదా? మహర్షులైనటువంటి వారు సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి తపస్సు చేయడం కోసమని కూర్చున్నటువంటి వాళ్ళు దేవలోకాల నుంచి ఇంద్రుడు తపస్సు జరపడానికి అప్సరసల్ని పంపిస్తే కామమునకు లొంగిపోయి తపస్సు భ్రష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? సంసారాన్ని విడిచిపెట్టిన వాడు. నాయనేవాడు సంసారమును ఉన్నవాడు. పైగా శరీరం ఏమిటి? వానరుడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? కొండల మీద కోనల మీద తిరిగాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అనుకోని రీతిలో మీ అన్నయ్య వల్ల ఐశ్వర్యము, రాజ్యము, భార్య దొరికాయి. అందుకనొక్క 10-15 రోజులు కాలాన్ని మరిచిపోయాడు. ఈ మాత్రానికి ఇంత కోపమా లక్ష్మణ?
ఏమయ్యా మా ఆయన ఏదో అంత దోషం చేసేసినట్టు చెప్తావు, సంసారం వదిలిపెట్టిన వాడు అప్సరసకి లొంగిపోవడమే దోషం కాకపోతే, అయ్యో వాడు కూడా మరి కామాన్ని లొంగ తీయలేకపోయాడంటే మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తున్నాడన్నావు. ఎవరిని ఉద్దేశించి చెప్తోంది ఈ మాట? పేరు చెప్పట్లేదు గాని విశ్వామిత్రుడిని ఉద్దేశించండి. ఎవరమ్మా అలాగా అన్నారనుకోండి, ఆ పేరు చెప్పింది అనుకోండి, ఇంక ఈయన ఏమైపోవాలి? గురువు గారు విశ్వామిత్రుడు బాలకాండ అంటారు. అందుకని ఏమయ్యా ఋషులు దొంగిపోయారయ్యా, మా ఆయన వానరుడయ్యా, ఇన్నాళ్ళకి భార్య దొరికిందయ్యా, ఈ మాత్రానికి ఎందుకయ్యా అంత కోపడిపోతావు? వానర చిత్తంతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చినవాడు మాత్రం దోషం చేస్తే అంత కోప్పడకయ్యా. మళ్ళీ వెనకేసుకొచ్చింది. ఇప్పటిదాకా క్షమించాలంది, ఇప్పుడు వెనకేసుకొచ్చింది. వెనకేసుకొచ్చి నువ్వు అసలు పూర్తిగా మరిచిపోయాడు సుగ్రీవుడు రామకార్యం చేయడం అనుకుంటున్నావు, కానీ ఉద్యోగస్తు చిరజ్ఞప్త సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి ఏమిటో హనుమ వచ్చి చెప్పబట్టి తీర్చారు. అందుకే సుగ్రీవుడు బ్రతికిపోయాడంటే ఎవరి వల్ల బ్రతికిపోయాడో తెలుసా అండి? నమ్మినటువంటి బంటు లాంటి ఒక మంత్రి, ఎలా వెనకేసుకు రావాలో తెలుసున్నటువంటి భార్య, అన్నిటినీ మించి స్నేహధర్మాన్ని పాటించగలిగినటువంటి ఔదార్యమూర్తి అయిన మిత్రుడు రామచంద్రమూర్తి. వీళ్ళ ముగ్గురి వల్ల సుగ్రీవుడు బతికిపోయాడు. తప్పులు చేస్తాడు, కానీ సుగ్రీవుడి దగ్గర ఉన్న గుణం ఏమిటంటే ఒక వచ్చి చెప్తే వింటాడు. హనుమ వచ్చి చెప్తే విన్నాడు. తారని పంపి తార చెప్తున్న మాటలకి నువ్వు అలా చెప్తావు ఎందుకు, నేను తప్పు చేశానంటావు ఎందుకు అని బయటికి రాలేదు. ఇవన్నీ వినపడుతున్నాయి. వినపడుతున్నా తప్పు ఒప్పుకుంటాడు. నీకు మరో మార్గం లేదు, లక్ష్మణుడు వస్తే నువ్వు అంజలి ఘటించి క్షమాపణ చెప్పని చెప్పారు హనుమ. అదే తార చెప్తోంది ఇవాళ. అలా చెప్పినా వింటాడు. ఆ వినే లక్షణం ఒక్కటి ఉంటే ఎలా ఉద్ధరింపబడిపోతారో మనకి ఈ కాండలో ఈ శ్రద్ధలు చూపిస్తాయి. నీ అంత నీకుగా బుద్ధి అత్యంత దృఢతరం కాకపోవచ్చు, కానీ పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తే పూనికతో దాన్ని అనుసరించగలిగినటువంటి లక్షణం కనీసం ఉంటే దాని చేత ప్రమాదం రాదు. కొంతమందికి కొన్ని రకాల బుద్ధులుంటాయి. ఒక రాగి పాత్ర తీసుకెళ్లి ఎంత చింతపండు పెట్టి తోమి మీరు కాసేపు బయట పెట్టండి, దానికి మళ్ళీ కిలు అంటుకుంటుంది. మొసలిని తీసుకెళ్లి త్రివేణి సంగమంలో జీవితాంతం పడుకోబెట్టండి, ఎవడు కాలెడతాడో లాగుదామని చూస్తుంటుంది. పందిని తీసుకెళ్లి ఎన్నాళ్లు పన్నీటితో స్నానం చేయించండి, బురదలో పడుకోవడం మారదు. వాడిని జీవితాంతం కూర్చోబెట్టి భగవంతుడి గురించి చెప్పండి, వాడి దృష్టిలో వాడి బుర్రలో ఎప్పుడు దిక్కుమాలిన ఆలోచనలు, ఎప్పుడు ఎవరిని ఏ అనవసరపు ప్రశ్న వేసి ఆ ప్రశ్న ద్వారా సమాచారాలు రాబడదాం, అవతల వాడిని ఎలా బురిడి కొట్టిద్దాం, ఎలా బురిడి కొట్టించి మనం సంతోషిద్దాం, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనే తప్ప తన విన్నదాని వల్ల జీవితం మార్చుకునేటటువంటి స్థితిని మాత్రం పొందడు. చొప్పదంటూ ప్రశ్నలు, దానివల్ల అర్థం ఉండవు. అర్థం లేనటువంటి ప్రశ్నలన్నీ వేసి తమని తాము పాడు చేసుకుంటారు, ఇతరుల సమయాన్ని పాడు చేస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఎన్నటికీ వారు మారలేరు. మారగలిగిన వాడు ఎవరైనా ఉంటే సుగ్రీవుడికి హనుమ వచ్చి చెప్తే మార్చుకున్నట్టు విన్న దాని వల్ల తన దోషాన్ని తాను ఒప్పుకుని మార్చుకోగలిగితే జీవితం ప్రయోజనం ఉంటుంది. లేని నాడు ఎన్నిసార్లు కిష్కింధకాండ విన్నా ప్రయోజనం ఉండదు. ఇది పైకి చెప్పకుండా మహర్షి తీర్పు. హనుమ మాట వింటే సుగ్రీవుడు బతికి బట్టకట్టాడు, తార మాట ఒప్పుకుంటే సుగ్రీవుడు బతికి బట్టకట్టాడు. నువ్వు కూడా విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటేనే బాగుపడతావు. తప్ప రాత్రల్లా వినేసి పొద్దున్న అయ్యేటప్పటికీ నీ దిక్కుమాలిన ఆలోచనలతో ఫోన్లు మొదలైతే నువ్వు బాగుపడవు. అందుచేత ఇది తెలుసుకో అని చెప్పడానికి మహానుభావుడు ఇంత అందమైనటువంటి సర్గనిచ్చారు. ఇచ్చి ఆయన అంటారు, ఆ తార అంటుంది, ఏమయ్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలబడిపోతావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా? నువ్వేం పరాయివాడివా? నువ్వు నీ మిత్రుడింటికే కదా వచ్చావు. సుగ్రీవుడికి రాముడికి తేడా లేదు కదా. సుగ్రీవుడు కూడా రాముడితో సమానమైనటువంటి వాడే కదా. నీకు అన్నగారు లాంటి వాడు, నీకు మిత్రుడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. ఏమయ్యా అంతఃపురంలోకి సుగ్రీవుడు పడుకున్నటువంటి మందిరంలోకి వస్తే ఆయన యొక్క అంతఃపుర కాంతలు కనపడతారు అని సందేహిస్తున్నావా? ఏమి దోషం లేదయా. మిత్రుడైనటువంటి వాడు అన్యభావన లేకుండా వచ్చి మిత్రుడితో కూర్చుని మాట్లాడేటటువంటి వాడు, మిత్రుడి భార్యని తన చెల్లెలిగానో వదినిగానో చూడగలిగినటువంటి గుణసంపద ఉన్నవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా, ఏం దోషం లేదు. ఇక్కడ ఉండిపోతామే లక్ష్మణ, రా లోపలికి అంటే ఇప్పుడు
ఇప్పుడు సుగ్రీవుణ్ణి చూడకుండా వెళ్ళిపోతానని ఎలా అనగలడు? అంత మర్యాదగా ఆహ్వానిస్తుంటే భార్య, అందుకని తన స్నేహితుడి భార్య. అందుచేత లక్ష్మణమూర్తి అంతఃపురం లోపలికి వెళ్ళారు. లోపలికి లక్ష్మణుడు వస్తాడని సుగ్రీవుడు బహుశా ఊహించి ఉండడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ధనస్సు యొక్క టంకారం వినపడిందో గబాలను పడుకున్నవాడు పడుకున్నట్టే తల్పం నుంచి ఎగిరి దూకి ఆ ఒళ్ళో రుమని పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చునున్నాడు. ఇంతలో గబుక్కుని తెర తీసుకుని లక్ష్మణమూర్తి లోపలికి వచ్చేశారు. లోపలికి వస్తే రుమాంతు వీర పరిరభ్యగాఢం వరాసనస్థో వరహేవ వర్ణ దదర్శ సౌమిత్రి మదీన సత్వం విశాల నేత్ర సువిశాల నేత్రం. బంగారు రంగుతో మిరిసిపోతున్నటువంటి సుగ్రీవుడు తొడ మీద అమని కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఉన్నట్ట తెర తీసుకుని లక్ష్మణుడు లోపలికి రాగానే ముఖం వివర్ణం అయిపోయింది. తన దోషం జ్ఞాపకానికి వచ్చింది. అలా అవడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ ఇవ్వమంటే అవదు. తిరగబడి దబాయించేవాడికి ముఖం అలా అవదు. తన తప్పు తాను ఒప్పుకున్న వాడికి మాత్రమే ముఖం వైవర్ణ్యాన్ని పొందుతుంది. అది కూడా ఉత్తమ లక్షణమే. అందుకే మారుతున్నాడు అనడానికి గుర్తేది చెప్తారో తెలుసా? తప్పు రహస్యంగా చేయడం మొదలెట్టడం కూడా మారుతున్నాడు అనడానికి మొదటి లక్షణం. అంతకుముందు నన్ను ఎవడేం చేస్తాడని 10 మందిలో బరితిగించి చేసేవాడు. ఇవాళ అలా చెయ్యట్లేదు. కొంచెం చాటు మాటు పెట్టుకుంటున్నాడు. అంటే ఏమైంది? ఎవరికో భయపెట్టడం మొదలు పెట్టాడు. అది మార్పు. అందుకే పెద్దలు అన్నారు, అక్కడ నువ్వు మళ్ళీ ఇంకా కొంచెం పుటం పెట్టు. ఒక నగ చెయ్యాలంటే అంత తొందరగా అయిపోతుందా? ఒకసారి కమసాలి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడండి. బంగారాన్ని కాలుస్తారు, ముద్దయిపోతుంది. మనం అంటే గొలుసు టక్కని చక్కగా మెడలో వేసేసుకుంటాం. కానీ వారు చిన్న పలక లాంటిది తీసుకుని దాని మీద నోటితో ఇలా వంకరగా ఉండేటటువంటి సాధనాన్ని పట్టుకుని కరిగిన బంగారాన్ని ఇలా నోటితోకి తీసుకుని ఎంత ఊదాలో అంత పూస పెట్టి శ్రావణంతో ఆ పూసని ఈ పూసని కలిపి చిన్న టంకం పెట్టి మళ్ళీ దీన్ని కాల్చి లక్క పెట్టి ఇన్ని చేస్తే తప్ప మీరు మెడలో వేసుకోవడానికి ఆభరణం రావట్లేదే. ఇంతకు ముందు దుష్టుడైనటువంటి చారిత్రం ఉన్నవాడు ఒక్క రాత్రిలో మారిపోతాడా? మారడు. దానికి సమయం పడుతుంది. కొద్ది కొద్దిగా మారుతాడు. వైక్లభ్యాన్ని అనుభవిస్తుంటాడు, మారుతూ ఉంటాడు. అందుకే మీకు ఏ దేశంలో ఎక్కడ ఈ ప్రక్రియ కనపడదు. మీకు ఇతర దేశాల్లో ఎక్కడ పురాణాలు చెప్పుకోవడం, జనం అందరూ సాయంకాలం వచ్చి కూర్చోవడం, ఎవరో నాలా తెలియనటువంటి వాడు కూర్చుని అందులో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడటం, విన్న వాళ్ళందరూ ప్రసాదం పుచ్చుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవడం, దాన్ని తలుచుకోవడం, మీకు ఇతర సంప్రదాయములలో ఇతరమైన దేశములలో ఇది కనపడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాలో ఎక్కడికో వెళితే పురాణాలు చెప్పడం అన్న ప్రక్రియ కానీ, లేకపోతే వాగ్గేయకారులు ఇచ్చినటువంటి కృతులను కీర్తనలను పాడడం కానీ, భగవత్ సంబంధంగా నాట్యం చేయడం కానీ, అగ్నికార్యం చేసి ప్రకృతి ఇచ్చిన సంపదని ప్రకృతికి ఇచ్చి దేవతలకిచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ప్రసాదంగా వర్షాన్ని ఐశ్వర్యాన్ని పొందడం కానీ ఈ జాతికి ఒక్కటానికే తెలుసు. ఇది మన జాతి గొప్పతనం. అందుకే మన ధర్మం వైదిక ధర్మం. అందుకే అటువంటి వైదిక ధర్మం ఉన్నవాళ్ళం కాబట్టి ఎవ్వరూ ఒక్కసారి మారతారు అని అనరు. క్రమక్రమంగా తన స్వభావాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. అందుచేత అంతటి మహానుభావుడు లక్ష్మణుడు కూడా లోపలికొస్తే సుగ్రీవుడు అలా కనపడితే ఆ సుగ్రీవుడు ముఖం వైవర్ణ్యం పొందితే ఆనందించి ఉంటాడు. అప్పుడు ఇంత దోషం చెప్పింది పైగా తారా ఎక్కడున్నాడో తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసు, వాళ్ళ కామోపభోగమనందున్నాడు, దోషమే చేశాడు. మీ అన్నగారిగా క్షమించవయ్యా, రా లోపలికి. మీ అన్నగారైతే చూడకుండా వెళ్ళిపోతావా? రా, మిత్రుడింట్లోకి రాకుండా పెడతామే, లోపలికి రా అంతఃపురంలోకని పిలిచింది. ఇప్పుడు గబాలన బాణం ఎక్కుపెట్టి కొట్టేస్తారా? కొట్టలేడు. ముందు ఈ అధ్యవసాయాన్ని కల్పించింది, కల్పించప్పుడు తీసుకొచ్చింది. తార గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తార గొప్పతనం ఇంత పీకలు ఎగిరిపోతాయన్న సమయంలో కూడా తార వెళ్లి మాట్లాడితే కోపాన్ని కాని కామాన్ని కాని నిగ్రహింపచేస్తుంది. అంతఃశత్రువుని నిగ్రహింపచేసి ఎప్పుడు తాను అటువంటి స్థితికి వశురాలై ఉండగా, తాను కూడా నిన్న వచ్చినప్పుడు చెప్పాను కదా, కనుగుడ్లు తిరుగుడు పడుతూ వడ్డాణం జారిపోతూ పెట్టుకున్న నగలు కిందకి జారిపోతూ బయటికి వచ్చింది ఆవిడ. కానీ మాట మాత్రం ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి, అందులో అసత్యం ఉండదు. అలాగని
ధర్మబద్ధంగా ఉండడము మానదు, అలాగని పరమ ప్రయోజనాన్ని సాధించుకోవడము విడిచిపెట్టదు. ఒక మాట ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్లగలదో, ఒక మాట మాట్లాడటం సక్రమంగా వస్తే జీవితాలు ఎలా ఉంటాయో మనకి నేర్పుతుంది రామాయణం. అందుకని జీవితంలో తారలా మాట్లాడడం నేర్చుకుంటే బహుశా అసలు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు, అందరూ సంతోషపడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుందండి అంటే, అంతేకాని ఎక్కడైనా వ్యగ్రత కనపడింది ఆ తారలో కనపడదు. మాట యొక్క అందం ఏమిటో నిరూపిస్తుంది తార. మాట పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్యుడికి. ఈ మాట మాట్లాడడం, మాటతో భగవంతుణ్ణి అర్చించడం, మాటతో అంతఃశత్రువుల్ని పడగొట్టడం. ఎందుకు వింటారు పెద్దల దగ్గర ఉపన్యాసాలు? ఎందుకు వింటారు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి మాటలు? అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చునేది ఎందుకు అంటే, లోపల ఉన్న అంతఃశత్రువుల్ని మనం గెలవలేం కనుక వాళ్ళ మాటల చేత వాళ్ళు మన అంతఃశత్రువుల్ని గెలిచేటటువంటి స్థితిని, ఆ బలాన్ని వాళ్ళు మన మనస్సుకి అందిస్తారు. అలా అందించగలరు కాబట్టి వాళ్ళ మాటలు వినడానికి మనం పెడతాం. ఇది ఈ అంతఃశత్రువుల్ని కూడా గెలిపించగలిగినటువంటి స్థితికి తీసుకెడుతుంది మాట. మాట యొక్క గొప్పతనం మనుష్య జాతికే పనికొస్తుంది. ఆనాడు పనికొచ్చిందంటే వానర జాతి యొక్క ఉత్కృష్టత చేత పనికొచ్చింది. అందుచేత మాట గొప్పతనం ఏమిటో తార నిరూపిస్తుంది మనకి. ఇటువంటి పరిస్థితుల్లో చూశాక కానీ సుగ్రీవుని గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లక్ష్మణమూర్తి వచ్చి ఇలా ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడగానే ఉన్నవాడు ఉన్నట్టు సంరక్తనయన శ్రీమాన్ విచిచాల కృతాంజలి బహుమాస్థితస్తత్ర కల్పవృక్షో మహానివా. మహర్షి ఒక ఉపమానం వేశారంటే దానికి తిరిగి ఉండదు. ఒక్కసారి ఆ కల్పం మీద కూర్చున్నవాడు రుమ దూకేసేటట్టు ఆ ఉన్నటువంటి ఆసనం నుంచి ఒక్క దూకెట్టే. దూకి గభాలను వెళ్లి లక్ష్మణమూర్తి దగ్గరికి ఇలా రెండు చేతులతోటి అంజలి ఘటించి ఓంగి శిరస్సు ఉంచి ఇలా నమస్కారం చేసేట. అన్నిటికన్నా మనకున్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఎన్ని దోషాలు చేయనివ్వండి, వాడు వచ్చి ఒక్కసారి ఇలా అన్నాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళరు. ఆర్తస్య రక్షణే పుణ్యం అని దేవి భాగవతంలో చెప్తారు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆర్తితో వచ్చి శరణాగతి చేసినటువంటి వాడిని రక్షించడమే పుణ్యం. అందుకని ఆర్తితో వచ్చి శరణాగతి చేస్తున్నాడు, వచ్చి అంజలి ఘటించి నిలబడిపోయాడు. ఇంకా నోరు విప్పి మాట్లాడక్కర్లేదు. ఎలా ఉన్నట్టు అలా నిలబడితే కల్పవృక్షంలా ఉన్నట్టే. కల్పవృక్షంలా ఉండడం ఏమిటి? మెడ నిండా మాలలు ఉన్నాయి, హారాలు వేసుకున్నాడు, మంచి వస్త్రాన్ని ధరించాడు, రకరకాలైనటువంటి మధువు సేవించాడు, ఒంట్లోంచి నోట్లోంచి సువాసనలు వెదజల్లుతున్నాడు. అందుకని కల్పవృక్షంలా ఉన్నట్ట బాహ్యం. అంతరం ఏమిటి? సుగ్రీవుడు కల్పవృక్షమే. కల్పవృక్షం నీడలో నించున్న వాడికి కోరిక తీరకపోవడం ఉండదు. ఇవాళ సుగ్రీవుడు రామచంద్రమూర్తి కార్యం మీద వచ్చి నిలబడుతున్నాడు కనుక రామకార్యం కూడా నెరవేరి తీరుతుంది. ఆ వానరులందరినీ అన్ని దిక్కులకి పంపిస్తాడు. సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో విశేషమైనటువంటి ధృతితో ప్రవర్తిస్తాడు. ఇది చెప్పడానికి కల్పవృక్షో మహానివా, కల్పవృక్షంతో సమానంగా వచ్చి నిలబడ్డట. లక్ష్మణుడికి మాత్రం సుగ్రీవుణ్ణి చూడగానే మళ్ళీ ఒక్కసారి కోపం వచ్చింది. మళ్ళీ ఇలా కామమునకు వ్యసనమునకు లోనై ఉన్నారా వీడు అని మనసులో కోపం వచ్చి ఆయన అన్నారు, సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీచ రాజా లోకే మహీయతే. ఏమయ్యా సుగ్రీవా, ఏమిటయా ఈ పరిస్థితి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఉత్తమమైనటువంటి అభిజనంతో కూడుకున్నటువంటి వాడై ఉండాలయా రాజంటే. సానుక్రోశో జాలి కలిగినటువంటి వాడై ఉండాలి. జితేంద్రియ ఇంద్రియములను గెలిచినటువంటి వాడై ఉండాలి. కృతజ్ఞ చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి. సత్యవాది ఒక మాట చెప్తే తప్పని వాడై ఉండాలి. రాజా లోకే మహీయతే, అటువంటి వాణ్ణి ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. ఇవాళ లక్ష్మణమూర్తి చెప్పినటువంటి గుణాల్లో ఏ మంచి గుణాలు ఉన్నాయి సుగ్రీవుడి దగ్గర? చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే వీళ్ళందరినీ పెట్టుకుని ఉన్నాడు. కృతజ్ఞుడైపోయాడు, చేసిన ఉపకారం మర్చిపోయాడు, ఆడిన మాట మర్చిపోయాడు, ఇంద్రియముల యొక్క నిగ్రహమా తప్పిపోయాడు. నిన్ను రాజుని ఎలా పిలవడం? నిన్ను రాజుని చేసినటువంటి వాడు చిన్నబుచ్చుకునేలా చేశావు. వేరొక మాట, నిన్ను రాజుని చేయడం మా తప్పు, అంతే కదా. ఇంకొక మాట అని ఇలా ఉండొచ్చా రాజంటే? యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణాముపకారిణ మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కో నృశంసతరస్తతః. మిత్రుల దగ్గర సహాయం పొంది ఆ మిత్రులకి సహాయం చెయ్యడంలో
పొరపాటు చేసిన వాణ్ణి, తప్పు చేసిన వాణ్ణి, తిరిగి ఉపకారం చెయ్యని వాణ్ణి లోకం ఏమని పిలుస్తుందో తెలుసా? క్రూరుడు అని పిలుస్తుంది. అందుకని ఇవాళ నిన్ను లోకమంతా సుగ్రీవుడు అనేటప్పటికేమనాలి? క్రూరుడైన సుగ్రీవుడు అని పిలుస్తుంది. నీకొక్క మాట చెప్తాను చూడు సుగ్రీవ. శతమశ్వానృతే హంతి సహస్రంతు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషానృతే. ఎప్పుడైనా సరే ఒక్క గుర్రం విషయంలో కానీ అసత్యం ఆడాడా? నేను మీకు గుర్రం ఇస్తానండి అని గుర్రం ఇవ్వడం మానేశాడు అనుకోండి, గుర్రం విషయంలో దోషం చేస్తే 100 గుర్రాల్ని నిష్కారణంగా చంపేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది. ఒక ఆవు విషయంలో దోషం చేశాడనుకోండి, అందుకే పవిత్రత పెరిగిన కొద్దీ అమృతం యొక్క స్థాయి కూడా మారిపోతుంటుంది. అందుకే మన వాళ్ళు భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాల్లో ఏ క్షేత్రానికైనా సరే నేను వస్తాను అని అనమంటారు. కాశీ వెళ్ళాలనుందండి అనమంటారు, గయ వెళ్ళాలనుందండి అనమంటారు, ఏదో పశుపతినాథ్ వెళ్ళాలనుందండి అనమంటారు. కాశీ వెళతాను అనొచ్చు, తిరుపతి వెళతాను అనొచ్చు, రామేశ్వరం వెళతాను అనకూడదు. రామేశ్వరం వెళతాను అని నోటితో అని వెళ్ళలేదా, దాని దోషం చాలా గట్టిగా వేస్తాయి. రామేశ్వరం విషయంలో ఎప్పుడైనా అంటే ఏమనాలంటే ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి రామేశ్వరం తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని ఆయన మీద పెట్టాలి తప్ప రామేశ్వరం వెళతాను అని నువ్వు అనకూడదు. ఒక్కొక్క క్షేత్రం యొక్క ప్రాధాన్యత చేత దాని తీవ్రత మారుతుంటుంది, నీ సంకల్పం కూడా. దోషము అలాగే ఉంటుంది. అందుకని ఒక గుర్రం విషయంలో తప్పుగా మాట్లాడితే, అమృతం చేస్తే, దానం ఇస్తానని ఇవ్వకపోతే వాడు 100 గుర్రములను చంపిన పాపం వస్తుంది. అది ఒక గోవు విషయంలో చేస్తే 1000 గోవుల్ని చంపినటువంటి పాపం వస్తుంది. అలాంటిది సంధ్యావందనం చేస్తూ తను ఒక మాట చెప్పి ఉపకారం చేస్తాను అని, ఆ ఉపకారం చేస్తానన్న మాటకి కట్టుబడక మాట తప్పినవాడు తన బంధువులందరినీ చంపేసి వాళ్ళని తినేసి తనని తాను చంపుకుని తాను చచ్చిపోయిన వాడితో సమానం అవుతాడా సుగ్రీవా? ఇంకింతకన్నా ఏం కావాలి? చంపేస్తే ఇంతకన్నా తక్కువ నా దృష్టిలో ఈ మాట అనేకన్నా.